నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా సెనెట్ లో కీలక బిల్లుకు ఆమోదం, ఇది ఘన విజయమన్న ట్రంప్. భారత్ ట్రకోమా రహిత దేశమని WHO ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన దేశ ప్రధాని, ఇందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపిన మోదీ. సెక్యులర్ సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి. RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలకు ఉపరాష్ట్రపతి ధన్ఖర్ మద్దతు. అంతరిక్షంలో భారత్ మాతాకి జై, శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ఫ్యూచర్ సిటీ భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం. భవిష్యత్తులో చేయబోయే పనులు ప్రజలకు వివరించండి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం. మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు పాలనలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం, మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్. ఏపీ సీఎంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్య. వరుసగా 3 రోజు తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుదారులు పెట్టుబడిదారులకు కొంత ఊరట. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్మృతి మందాన, 3 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా స్మృతి. అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఓ ముఖ్యమైన బిల్లును యుఎస్ సెనేట్ ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు లభించిన ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. రాత్రి సెనేట్ లో తాము ఒక గొప్ప విజయాన్ని చూశామని ట్రంప్ ప్రకటించారు. గ్రేట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో ఈ రాత్రి మనం సెనేట్ లో గొప్ప విజయాన్ని చూశామని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడం అమెరికాకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విజయం వెనుక పలువురు రిపబ్లికన్ సెనేటర్ల కృషి ఉందని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సెనేటర్లు రిక్ స్కాట్, రాన్ జాన్సన్, సింథియా లిమిస్ల కృషి వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. వీరి సహకారం లేకుండా సెనేట్ లో బిల్లు నెగ్గడం సాధ్యమయ్యేది కాదని ట్రంప్ స్పష్టం చేశారు. వారికి తన తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ట్రంప్ కు రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత్ ట్రకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన ట్రకోమా
కరోనా రహిత దేశంగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ విషయాన్ని ఆదివారం తన మన్ కీ బాత్ లో గుర్తు చేశారు. ఆదివారం ప్రధాని మోదీ 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జరిగిన యోగా డే కార్యక్రమంలో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది పాల్గొన్నారని అన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా మరింత విస్తరిస్తుందని చెప్పారు. చాలా మంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని తెలిపారు. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్ళు రాజ్యాంగాన్ని హత్య చేయడంతో పాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. నాడు జార్జ్ ఫెర్నాండెస్ ను సంఖ్యలతో బాధించారన్నారు. కానీ భారత ప్రజలు శక్తివంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. దానిని విధించిన వారు ఓడిపోయారని గుర్తు చేశారు. మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, బాబు జగజీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. विश्व स्वास्थ्य संगठन और ILO यानी इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन ने देश की इन उपलब्धियों की भरपूर सराहना की है। पहली उपलब्धि तो हमारे स्वास्थ्य से जुड़ी है। आप में से बहुत से लोगों ने आंखों की एक बीमारी के बारे में सुना होगा, ट्रैकोमा। ये बीमारी बैक्टीरिया से फैलती है। एक समय था जब ये बीमारी देश के कई हिस्सों में आम थी। ध्यान नहीं दिया जाए तो इस बीमारी से धीरे धीरे आंखों की रोशनी तक चली जाती थी। हमने संकल्प लिया कि ट्रैकोमा को जड़ से खत्म करेंगे और मुझे आपको ये बताते हुए बहुत खुशी है कि विश्व स्वास्थ्य संगठन यानी WHO ने भारत को ट्रैकोमा फ्री घोषित कर दिया है। अब भारत ट्रैकोमा मुक्त देश बन चुका है। ये उन लाखों लोगों की मेहनत का फल है जिन्होंने बिना थके, बिना रुके इस बीमारी से लड़ाई लड़ी। जन भागीदारी की शक्ति से बड़े बड़े संकटों का मुकाबला किया जा सकता है। मैं आपको एक ऑडियो सुनाता हूं। इस ऑडियो में आपको उस संकट की भयावहता का अंदाजा लगेगा। वो संकट कितना बड़ा था, पहले वो सुनिए, समझिए। आखिर ये जो जुल्म हुआ 2 साल तक, जुल्म तो 5-7 साल से शुरू हो गया था, मगर वो शिखर पर पहुंच गया है 2 साल में जब इमरजेंसी लोगों पर ठोक दी और अमानुषी बर्ताव लोगों के साथ किया गया। लोगों के स्वतंत्रता के हक छीन लिए गए। अखबारों को कोई स्वतंत्रता न रही। न्यायालय बिल्कुल निर्बल बना दिए गए और जिस ढंग से 1 लाख से ज्यादा लोगों को जेल में बंद कर दिए और फिर अपने मनमानी राज की ओर से होती रही, उसकी मिसाल दुनिया के इतिहास में भी मिलना मुश्किल है। साथियों, ये आवाज देश के पूर्व प्रधानमंत्री श्रीमान मोरारजी भाई देसाई की है। उन्होंने संक्षेप में लेकिन बहुत ही स्पष्ट तरीके से इमरजेंसी के बारे में बताया। రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే లేవనెత్తిన ఈ అంశానికి కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందిస్తూ ఆ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు. ఢిల్లీలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు, లౌకిక అనే పదాలను చేర్చినందుకు కాంగ్రెస్ ను విమర్శించారు. ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశ నాగరికత, సంపద, జ్ఞానాన్ని తక్కువ చేయడమేనని అన్నారు. ఇది సనాతన స్ఫూర్తికి అపచారమని పేర్కొన్నారు. ఈ మార్పుల అస్తిత్వ సవాళ్లను కలిగిస్తున్నాయని అన్నారు. ప్రవేశికను రాజ్యాంగాత్మగా అభివర్ణించిన ఆయన రాజ్యాంగంలోని దీనిని మార్చలేమని పేర్కొన్నారు. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి బీజం వంటిదని అన్నారు. సోషలిస్టు, లౌకిక పదాలు ప్రవేశికలో ఉంచాలా వద్దా అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. And therefore, friends, when we have Amrit Kaal, when we have 75th commemoration of adoption of Indian Constitution, we have 75th year of our Republic also, that is started on 26th January 1950. These are propitious
times for all of us to engage in discourse, dialogue, debate upon the essence and spirit of the Indian Constitution, a document that defines our democracy. I need to reflect, friends, on some issues that need to agitate public minds, catalyze national discourse so that we get much needed corrective path. It is much needed, I emphasize. The preamble of any constitution is its soul. The preamble of Indian Constitution is unique. The preamble has been imparted by we the people of India. And friends, except Bharat, nobody's constitution's preamble has undergone change. భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భాగంగా శుక్లా భారత్ మాతాకి జై అని నినదించారు. సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సుభాంశు శుక్లా ప్రయాణం దేశ ప్రతిష్టను మరింత పెంచిందని కొనియాడారు. మీరు మిషన్ కోసం భౌతికంగా దేశానికి దూరంగా ఉన్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను చాలా దగ్గరగా ఉన్నారు. మీ ఈ చరిత్రక యాత్ర ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. ఇది మన దేశ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు మొదటి అడుగు వంటిది. అంతరిక్షాన్ని అన్వేషించాలనే భారత విద్యార్థుల ఆకాంక్షలకు మీ విజయం మరింత బలాన్నిస్తుందని శుక్లాను ఉద్దేశించి ప్రధాని అన్నారు. ఈ ప్రయాణం వికసిత భారత లక్ష్యానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని ప్రశంసలకు సుభాంశు శుక్లా వినమ్రంగా స్పందించారు. ఇది తన ఒక్కడి విజయం కాదని యావత్ భారతదేశం సాధించిన సమిష్టి విజయమని అన్నారు. భారత్ కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉంది. ఇక్కడి నుంచి మన దేశాన్ని మొదటిసారి చూసినప్పుడు మ్యాప్ లో చూసిన దానికంటే ఎంతో పెద్దదిగా మహోన్నతంగా కనిపించిందని తన అనుభూతిని పంచుకున్నారు. जी प्रधानमंत्री जी, बहुत बहुत धन्यवाद आपकी विशेष का और 140 करोड़ मेरे देशवासियों की विशेष का। मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ। आप सबके आशीर्वाद और प्यार की वजह से बहुत अच्छा लग रहा है। बहुत नया एक्सपीरियंस है ये, और कहीं ना कहीं बहुत सारी चीज़ें ऐसी हो रही हैं जो दर्शाती हैं कि मैं और मेरे जैसे बहुत सारे लोग हमारे देश में और हमारा भारत किस दिशा में जा रहा है। ये जो मेरी यात्रा है, ये पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है, ये सिर्फ मेरी नहीं है। मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है। बिकॉज जब मैं छोटा था, मैं कभी सोच नहीं पाया कि मैं एस्ट्रोनॉट बन सकता हूँ, लेकिन मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है और उन सपनों को साकार करने का भी मौका देता है। तो ये बहुत बड़ी उपलब्धि है मेरे लिए, और मैं बहुत गर्व फील कर रहा हूँ कि मैं यहाँ पे अपने देश का प्रतिनिधित्व कर पा रहा हूँ। धन्यवाद प्रधानमंत्री। शुभ, आप दूर अंतरिक्ष में है जहां ग्रेविटी ना के बराबर है, पर हर भारतीय देख रहा है कि आप कितने डाउन टू अर्थ है। భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని, ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశాలపైన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్ గా మారిన పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. నిమ్జ్ లో మిగిలి ఉన్న భూసేకరణను తక్షణమే పూర్తి చేయాలని, అందుకు రైతులతో సంప్రదించి ఒప్పించాలని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అందుకు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్ట్ ను నియమించుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపాదిత మెగా ప్రాజెక్టులపైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై వాటి పురోగతిపైన చర్చించాలని అన్నారు. 2024లో హైదరాబాద్ నగరానికి 70 జీసీసీలు వచ్చాయని, 2025లో ఇప్పటి వరకు 25 రాగా మరిన్ని సెంటర్లు వచ్చేలా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. అందుకోసం అధికార యంత్రాంగం 100 రోజుల లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేసుకుని పనిచేయాలని సీఎం అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టీడీపీ జనసేన బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సుమారు 500 సేవలు ఆన్లైన్ లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్-90sలో 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం. మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మీ దాడులకు తాము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని చెప్పారు. సూర్యాటపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియా ముసుగులో ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టే వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని, చంద్రబాబు, రేవంత్ ను చూసి మరుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవరు కాపాడలేరని స్పష్టం చేశారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ పై దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు. మీడియా కేంద్రాల ముసుగులో కబేలాలు నడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్ పై కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్ర పోషించే పోలీసులు తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేశారని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యవర్గం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు, మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు, కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా
బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉందని వైఎస్ఆర్సీపీ నాయకుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతున వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక గతంలో వైఎస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా, ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? చెప్పండి. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా? పెట్టుబడులు పెడతారా? మీకు కమిషన్లు ఇవ్వాలి, నెల నెల మామూళ్ళు కట్టాలి, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా, ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి? ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా, బెదిరింపులు, బ్లాక్మెయిల్కి, దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా, కొల్లలు ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము, మీరు కూడా బాగా తలకెక్కించుకోండి. ప్రజలకి ఇంకా మాయ మాటలు, అబద్ధాలు చెప్పమాక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించారా లేదా? వికాట్ కంపెనీ యూరోప్లో చాలా పేరు పొందిన కంపెనీ, 165 సంవత్సరాల చరిత్ర ఉంది. 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. భారతీయ సిమెంట్స్లో ఆ కంపెనీకి 51% వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా, అన్యాయంగా, అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారు. ఏపీ సీఎంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారులు రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఇప్పటికీ ఉద్యమ కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు కేటీఆర్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు తన భార్యను వైసీపీ నేత కొడాలి నాని దుష్ప్రచారాడారని, అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీకి రానని చెప్పి ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. కానీ నేడు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహా న్యూస్ థంబ్లైన్స్ పెడితే చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. అదే మహా న్యూస్ మీద దాడి జరిగిందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బట్టి విక్రమార్క, సిపిఐ నాయకులు ఖండిస్తున్నామని అరుస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా మీద దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని ధ్వజమెత్తారు. భువనేశ్వరి గారు, వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి, అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లు బట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు. ఈ ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ఆయన ఇంటి వైపు బయలుదేరారు. అదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కేతిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తమ వాహనంలో ఎక్కించుకుని అనంతపురానికి తరలించారు. దేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా మారింది. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 590 తగ్గి 97,420కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 89,300 వద్ద స్థిరపడింది. ఈ మార్పులు బంగారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కొంత ఊరటనిస్తాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,570కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 89,450కి చేరింది. మరోవైపు చెన్నై, ముంబై, బెంగళూరు, కేరళ, కటక్ ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 97,420 స్థాయిలో ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 89,300గా ఉంది. ఇక నేటి వెండి ధరల విషయానికి వస్తే మాత్రం నిన్నటితో పోల్చుకుంటే మార్పు లేకుండా ఉన్న ఈ క్రమంలో కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో 1,17,800గా ఉండగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, పడోదర, పాట్నా, సూరత్, మైసూర్, నాగ్పూర్ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 1,07,800 స్థాయిలో ఉంది. భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ కెప్టెన్ స్మృతి మంధాన క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకుంది. శనివారం ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అద్భుత శతకంతో చెలరేగిన ఆమె అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చారిత్రక ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారుల జాబితాలో ఆమె స్థానం సంపాదించింది. ఇంగ్లాండ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. కెప్టెన్ గా ముందుండి నడిపించిన స్మృతి మంధాన ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. ఇది ఆమెకు అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీ కావటం గమనార్హం. ఈ శతకంతోనే ఆమె 3 ఫార్మాట్లలో సెంచరీలు పూర్తి చేసిన ఏకైక భారత మహిళగా రికార్డులకు ఎక్కింది. మంధాన మెరుపు సెంచరీ కారణంగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20లో ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికా సెనెట్ లో కీలక బిల్లుకు ఆమోదం. ఇది ఘన విజయమన్న ట్రంప్. భారత్ ట్రకోమా రహిత దేశమని WHO ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన దేశ ప్రధాని. ఇందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపిన మోదీ. సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి. RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలకు ఉపరాష్ట్రపతి ధన్ఖర్ మద్దతు. అంతరిక్షంలో భారత్ మాతాకి జై. శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఫ్యూచర్ సిటీ భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం. భవిష్యత్తులో చేయబోయే పనులు ప్రజలకు వివరించండి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.
మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు పాలనలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్. ఏపీ సీఎంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్య. వరుసగా 3 రోజు తగ్గిన బంగారం ధరలు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కొంత ఊరట. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్మృతి మంధాన. 3 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా స్మృతి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.